హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. సాటర్డే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, సండే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోకి రావడం జరిగింది. ఆల్రెడీ షూట్ అనేది 9 గంటలకి స్టార్ట్ అయింది. మనకు రావాల్సిన అప్డేట్లు అనేది వస్తూనే ఉన్నాయి. సో మీరు దయచేసి ఈ వీడియో చూడవరకు చూడండి. చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే 100% ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. రెడ్ కార్డ్ ఎవరికి ఇచ్చారు, ఎల్లో కార్డ్ ఎవరికి ఇచ్చారు, అలాగే నాగార్జున గారు ఎవరెవరికి క్లాస్ పీకాడు, అలాగే ఎవరెవరిని మెచ్చుకున్నాడు, అలాగే ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉంది, ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్లో ఉన్నారో, ఎవరు సెకండ్లో ఉన్నారో, ఎవరు థర్డ్లో ఉన్నారో, అసలు ఈరోజు ఎవరెవరు ఎలిమినేషన్ కాబోతున్నారు, అసలు సింగిల్ ఎలిమినేషన్ ఉందా, డబుల్ ఎలిమినేషన్ ఉందా, లేకపోతే బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తున్నా అనేది ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. దయచేసి మీరు 5 to 7 minutes వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల ఎపిసోడ్ కన్నా ముందే మీరు అప్డేట్లు, బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్లు తెలవాలంటే మన ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేను బిగ్ బాస్ సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడుతూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోతాము. నాగార్జున గారు ఈరోజు సాటర్డే రోజు చాలా ఫైర్ కాబోతున్నారు. ముఖ్యంగా 4 కంటెస్టెంట్ల పైన చాలా ఫైర్ కాబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడే ప్రోమో చూసాం కదా మనము, దివ్యానికిత వర్సెస్ తనుజ. ఆ ఇష్యూ గురించి కూడా నాగార్జున గారు మాట్లాడుకోబోతున్నారు. ఆ ఇష్యూ ఏంటంటే సర్ఫ్ ఎక్సెల్ టాస్క్ జరుగుతుంది. ఆ సర్ఫ్ ఎక్సెల్ టాస్క్లో బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లు 2 గ్రూపులుగా డివైడ్ అవుతారు. ఆ గ్రూప్లో దివ్యానికిత వాళ్ళ గ్రూప్ అనేది విన్నర్ అవుతుంది. ఇక్కడ మన తనుజ గ్రూప్ అనేది ఓడిపోతారు. తనుజ గ్రూప్లో కళ్యాణ్ పడాల, మన కళ్యాణ్, రీతు చౌదరి, మన ఇంకెవరు తనుజ, వీళ్ళు 4 ఉంటారు. అక్కడ 5 మెంబర్స్ ఉంటారు. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గెలిచింది బర్నీ గారి టీం అనేది గెలవడం జరుగుతుంది. అక్కడ గొడవ జరుగుతుంది. ఎందుకంటే సంచాలకుగా నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలని దాని గురించి కూడా ఈరోజు నాగార్జున గారు మాట్లాడుకోబోతున్నారు. ఎస్పెషల్లీ మండే రోజు జరిగినటువంటి నామినేషన్ గొడవల్లో సంజన వర్సెస్ రీతు చౌదరి, అలాగే రీతు చౌదరి వర్సెస్ కళ్యాణ్ పడాల, అలాగే కళ్యాణ్ పడాల వర్సెస్ దిమాన్ పవన్, ఈ గొడవలు ఉన్నాయి కదా, ఆ గొడవల గురించి ఈరోజు నాగార్జున గారు గట్టిగా క్లాస్ పీకబోతున్నారు. ఫస్ట్ క్లాసు రీతు చౌదరికి. ఇద్దరు గొడవ జరిగేటప్పుడు ఒకరు నామినేషన్ టైంలో నువ్వు ఎందుకు మధ్యలో వెళ్ళావు, నువ్వు మధ్యలో వెళ్ళి అనవసరం గొడవ ఎందుకు పెంచావు, ఆ గొడవ పెరగడానికి ముఖ్య కారణం నువ్వే అని చెప్పి రీతు చౌదరికి గట్టిగా నాగార్జున గారు క్లాస్ అయితే పీకబోతున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇద్దరు గొడవ పెట్టడం మధ్యలో రీతు చౌదరి కానీ అలాగే తనుజ కానీ వీళ్ళిద్దరు ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది. సో దానికోసమే నాగార్జున గారు గట్టిగా క్లాస్ పీకడం జరిగింది. ఇదే విషయంలో సేమ్ తనుజ కూడా క్లాస్ పీకడం జరిగింది. నువ్వు సంచాలకుగా ఏం డిసిషన్ తీసుకున్నావు, ఇక్కడ కళ్యాణ్ పడాల డెమాను బ్యాక్ పెయిన్ అని కింద పడినప్పుడు ఆపొచ్చు కదా, ఆ విషయంలో అలాగే నువ్వు మధ్యలో మాట్లాడుతానే ఆ విషయంలో కూడా తనుజ గారు కూడా క్లాస్ పీకడం జరిగింది. అదేవిధంగా సంజన గారికి రీతు చౌదరి గొడవలో సంజన గారు బూతులు మాట్లాడారు కదా, ఆ విషయంలో గట్టిగా క్లాస్ అయితే పీకడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ పడాలకు నువ్వు ఎలా అగ్రెసివ్ అవుతావు, అంతే అగ్రెసివ్ అయ్యి అమ్మాయి పైకి ఎలా వెళ్తావు, అదేవిధంగా నువ్వు కుర్చీలు ఎలా దంతావు, ఆ ప్రాపర్టీస్ ఎలా దంతావు అని చెప్పి కళ్యాణ్ పడాలు కూడా గట్టిగా క్లాస్ పీకడం జరిగింది. అదేవిధంగా డిమాండ్ పవన్కి కళ్యాణ్ పడాల గొంతు పట్టుకుంటారు కదా, ఆ విషయంలో చాలా గట్టిగా అయితే క్లాస్ పీకడం జరిగింది. సో యాక్చువల్గా చెప్పాలంటే బీబీ టీము నిన్న రెడ్ కార్డు, ఎల్లో కార్డు ఇవ్వాలని చెప్పి నిన్న సాయంత్రం 6 గంటలకు ఫిక్స్ అయ్యారు. కానీ నిన్న జరిగినటువంటి ఎపిసోడ్తో మొత్తం చేంజ్ చేశారు. ఎందుకంటే డిమాండ్ పవన్ అంత కష్టపడి గేమ్ ఆడిండు, అలాగే కళ్యాణ్ పడాలు కూడా అంత కష్టపడి గేమ్ ఆడారు కదా, వాళ్ళకు కార్డులు ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆ రెడ్ కార్డు, ఎల్లో కార్డు, బ్లూ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆ కార్డులు మొత్తంని క్యాన్సిల్ చేయడం జరిగింది. యాక్చువల్గా కార్డులు ఇస్తామనుకున్న మాట వాస్తవము. కానీ నిన్న ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఆడియన్స్లో వచ్చినటువంటి ఆ డిమాండ్ పవన్ పైన సింపతి కానీ కళ్యాణ్ పడాలంత సింపతిని అనవసరంగా కార్డులు ఇస్తే మనం నెగిటివ్ అవుతామని చెప్పి ఆ కార్డులన్నింటినీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎవరికి రెడ్ కార్డు, ఎవరికి ఎల్లో కార్డు అయితే ఇవ్వడం లేదు. మనకి ఇప్పుడు వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్ ఓన్లీ గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ పడాల క్యాప్టెన్సీ కూడా రద్దు చేయలేదని అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నిన్నటువంటి అప్డేట్ ప్రకారము రద్దు చేయాలనుకున్నారు, కానీ ఎందుకో మళ్ళీ రద్దు అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ప్రకారము ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందా అంటే 100% డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సాటర్డే ఎపిసోడ్లో దివ్యానికిత ఎలిమినేషన్ కాబోతుంది. యాక్చువల్లీ చెప్పంటే దివ్యానికిత లాస్ట్ వీక్ ఎలిమినేషన్ కావాల్సిన కంటెస్టెంట్
దివ్యనికిత తనుజ వాళ్ళిద్దరు గొడవ పడతారని చెప్పి బిగ్ బాస్ కాపాడితే వాళ్ళిద్దరు బిస్కెట్ చేశారు. అది అందరికి మాట్లాడుకున్న విషయమే. సో ఈ వారం దివ్యనికిత ఎలిమినేషన్ కాబోతుంది. సో ఇంకెవరు ఎలిమినేషన్ కాబోతున్నారంటే మనం ఫస్ట్ నుంచి 5 కంటెస్టెంట్ డేంజర్ అని చెప్పే కదా, బర్నీ గారు, డెమన్ పాను, సుమన్ శెట్టి, సంజన, దివ్యనికిత. సో వీళ్ళల్లో డేంజర్ జోన్లో ఎలిమినేషన్ ఉన్నది సంజన గారు అలాగే సుమన్ శెట్టి. వీళ్ళిద్దరిలో ఎవరొకరు ఎలిమినేట్ అయితే అవుతారు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే దివ్య ఎలిమినేషన్ 100% ఫిక్స్. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే, ఎందుకంటే బిగ్ బాస్ గంటకు ట్విస్ట్ ఇస్తుంది కాబట్టి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అరే నువ్వు చెప్పే అప్డేట్ కరెక్ట్ ఉంటుంది, ఒకసారి అబద్ధం ఉంటుందంటే బిగ్ బాస్ ఆ విధంగా ట్విస్ట్లు ఇస్తుండో. మనకు వచ్చిన అప్డేట్ అయితే 2 డబుల్ ఎలిమినేషన్, ఒకటి దివ్యనికిత, ఒకటి సుమన్ శెట్టి, సంజన. వీళ్ళు ముగ్గురుట్లో ఎవరైనా ఇద్దరు, ఆ ఇద్దరిలో ఒకరు దివ్యనికిత ఫిక్స్, ఇంకొకరు అనేది సుమన్ శెట్టి అన్న సంజన గారన్న ఎవరైనా ఎలిమినేషన్ అయితే అవుతారు. సో ఓవరాల్గా 12th వీక్ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, భరణి, డెమాన్ పవన్, సంజన, సుమన్ శెట్టి, దివ్యనికిత. ఈ 8 నేను చెప్పిన 8 నేమ్స్ 8 ఆర్డర్ ఇలా ఉంది. ఈ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే సుమన్ శెట్టి, దివ్యనికిత ఎలిమినేషన్ కావాలి. బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇస్తే సంజన గారు కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. 100% సంజన, సుమన్ శెట్టి, దివ్యనికిత వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది ఉండబోతుంది. అది సింగిల్ ఎలిమినేషన్ అయితే దివ్యనికిత, డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళ ముగ్గురులో ఇద్దరైతే వెళ్తారు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.